ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ ఇంకా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న అక్రమంగా ఉంటున్న ఉగ్రవాదుల మీద చేసినటువంటిది ఈ ఆపరేషన్. ఇదొక టైమ్ సర్వీసెస్ ఆపరేషన్. ఇండియన్ నేవీ అండ్ ఆర్మీ కలిసి చేసినటువంటి ఆపరేషన్. అండ్ ఈ ఆపరేషన్కే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. అండ్ ఈ ఆపరేషన్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే దాని గురించి బ్రీఫ్ చేశారు ఇద్దరు లేడీ ఆఫీసర్, వింగ్ కమాండర్ మోమికా సింగ్, కర్నల్ సోఫియా క్యురేషి. అండ్ ఇద్దరు ఉమెన్ ఆఫీసర్స్ వచ్చి ఈ ఆపరేషన్ గురించి బ్రీఫ్ చేశారు. అది చాలా సింబాలిక్ అనిపించింది. పాకిస్తాన్ దాడిలో చనిపోయిన వాళ్ళని హానర్ చేయడానికి ఈ ఇద్దరు లేడీ ఆఫీసర్స్ తో దీన్ని బ్రీఫ్ చేయించారు. అండ్ ఈ ఆపరేషన్ గురించి పాకిస్తాన్ అండ్ కాశ్మీర్ లో అక్రమంగా ఉంటున్న 9 ఉగ్రవాద స్థావరాలను అయితే లేపేశారు మన ఇండియన్ ఆర్మీ. అండ్ ఆ ఉగ్రవాదుల్లో జైషీ మొహమ్మద్, లష్కర్ ఇ తోయిబా అనే వాళ్ళు మెయిన్ అనమాట. ఇది పెహల్గామ్ ఉగ్రదాడికి రెస్పాన్స్ గా క్యారీ అవుట్ చేసిన దాడి. అండ్ మెయిన్ థింగ్, ఇది పాకిస్తాన్ మిలిటరీ మీద జరిగిన దాడైతే కాదు, ఓన్లీ ఉగ్రవాద సంస్థల మీద జరిగిన దాడే. కానీ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ నాయకులు కానీ, కొంతమంది పాకిస్తానీలు కానీ, కొంతమంది సిటిజన్స్ చనిపోయారు, లేడీస్ చనిపోయారు, కొంతమంది పిల్లలు చనిపోయారు అని చెప్పారు. అండ్ ఇక్కడ ఉగ్రవాదులే లేరని కూడా చెప్పారు. ఎంత కామెడీగా ఉందంటే, ఎందుకు ఉగ్రవాదులు లేరు అక్కడ? నిన్న మనం చూసాం ఆ చనిపోయిన వాళ్ళందరినీ మొత్తం ఆ శవాలందరినీ ఇట్ట పెట్టేసి వాళ్ళకి ఆర్మీ అక్కడ ఉన్నటువంటి నాయకులు వచ్చి సెల్యూట్ చేయడం. ఇంతకంటే ఉగ్రవాదులు ఉన్నారన్న ప్రూఫ్ ఇంకేం కావాలి చెప్పండి. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి.